వస్తుంది. జాగారం చేసే టైంలో ఏం చేస్తాం? రాత్రి అంతా నిటారుగా కూర్చుంటాము, ధ్యాస అంతా మన శ్వాస మీద పెడతాము. దాన్నే మెడిటేషన్ అంటారు. జాగారం అంటే స్వీయ పరిశీలన అవుతుంది, నీలో నిన్ను చూసుకోవడం అవుతుంది. అంతేకాదు నెమ్మదిగా పలిగే శివస్థుతి, నెమ్మదిగా వచ్చే శ్వాస, ఇవేం చేస్తాయి? మన వేగస్ నర్వ్ ని కంట్రోల్ చేస్తాయి, హార్ట్ బీట్ ని కంట్రోల్ చేస్తాయి, బ్రీతింగ్ ని చాలా వరకు కంట్రోల్ చేస్తాయి. శివరాత్రి అంటే అదొక మూఢనమ్మకం కాదు, శరీరానికి విరామం, మనసుకి నియంత్రణ, జీవన శైలిని రీసెట్ చేస్తుంది. ఈ శివరాత్రి రోజు మీరు ఒక్క చెడు అలవాటు ఆపగలిగినా అదే ఒక పెద్ద పూజ అవుతుంది. గర్భిణీ స్త్రీలు, షుగర్ ఉండేవాళ్ళు, హెల్త్ కంప్లైంట్స్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా శివరాత్రి రోజు ఉపవాసం గాని జాగారం గాని చేయాలంటే డాక్టర్ ఒపీనియన్ తీసుకోకుండా అటువంటివి చేయబాకండి. హర హర మహాదేవ్. पूजनाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्याम्।